Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Nifty 1st April. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. సో మార్కెట్ ఎలా నడుచుకున్నది ఈరోజు అంతా ఎక్కడెక్కడ పాసిబిలిటీ మనకి లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో ఈరోజు మనం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈరోజు అయితే మనకి టూ బ్యూటిఫుల్ ఎంట్రీస్ వచ్చాయన్నమాట. సో ఎక్కడొచ్చా ఏంటి ఎలాగనేది ఈరోజు మనం క్లాస్లో ఫర్దర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్స్ప్లెనేషన్లోకి. సో ఏం జరిగింది ఈరోజు ఏం జరిగిందని ఒకసారి డే టైం ఫ్రేమ్ నుంచి షార్టర్ టైం ఫ్రేమ్ 15 1 మినిట్ టైం ఫ్రేమ్ అలా వద్దాం. సో మనకి తెలిసిందే యాజ్ యూజువల్గా మార్కెట్ అనేది ఓవరాల్ డౌన్ ట్రెండ్. సో అయితే ఒక రోజు గ్యాప్ అప్ అవుతుంది, ఒక రోజు గ్యాప్ డౌన్ అవుతుంది. అంటే ఆయిల్ ప్రైజెస్ ఎఫెక్ట్స్ వల్ల ఒక రోజు అంటే లైక్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఆయిల్ ప్రైస్లో అక్కడ మనకి ఏమైనా ఫ్లక్చుయేషన్ వచ్చిందంటే ఆయిల్ ప్రైసెస్ మనకి తగ్గాయంటే ఇక్కడ మార్కెట్ గ్యాప్ పోతుంది. మళ్ళీ ఆయిల్ ప్రైజెస్ ఏమైనా లైక్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి మళ్ళీ ఆయిల్ ప్రైజెస్ ఏమైనా పెరిగిపోతుంటే మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది. సో స్టెబిలిటీ లేని మార్కెట్ మాట ప్రజెంట్ టైంలో. ఓకే, సో ఒక రోజు గ్యాప్ పోతుంది, ఒక రోజు గ్యాప్ డౌన్ అవుతుంది. సో దానికి తగ్గట్టు ఈరోజు ఏమైంది, భారీ గ్యాప్ అప్ అయింది మాట. ఈరోజు ఏంటంటే లైక్ సంథింగ్ అమెరికన్ అమెరికన్ ట్రూప్స్ ఇరాన్ నుంచి ఎగ్జిట్ అవుతామని వచ్చిన న్యూస్కి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. క్రూడ్ ఆయిల్లో కూడా అక్కడ ఏంటంటే కొంత ఫాల్ రావడం వల్ల మనకి డాలర్ లైక్ బ్యారెల్ ప్రైస్ తగ్గడం వల్ల ఈరోజు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయితే ఈరోజు లైక్ ఏం జరిగింది ఇక్కడ లైక్ ఇక్కడ డే టైం ఫ్రేమ్ లో చూసుకోవడానికి ప్రెసెంట్ ఇక్కడ ఏం లేదన్నమాట. అయితే డే టైం ఫ్రేమ్ లో చూసుకోవడానికి ఏమున్నది అంటే లైక్ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఇలా జోన్ గీసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి తెలుసుకోవాల్సింది అదే ఉన్నది. రైట్, 15 మినిట్స్ పెట్టేస్తాం. ఓకే, సో భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ వన్ అవర్ టైం ఫ్రేమ్ మీకు ఒకటి పెట్టాలి. సో మార్కెట్ ఇక్కడే ఎందుకు ఆగిందంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయినా సరే ఏ టైం ఫ్రేమ్ లైక్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లైక్ చూసుకుంటే ఇక్కడ మనకి లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, అయితే ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది కదా అని చెప్పేసి మార్కెట్ ఇక్కడ పడిపోవడం కాదు. ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ క్యాండిల్ ఉన్నది. ఓకే, వన్ ఆఫ్ ది లిక్విడిటీ క్యాండిల్ మాట ఇది మనకి. సో ఓకే, మెయిన్గా ఏంటంటే ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, అట్ ద సేమ్ టైం లిక్విడిటీ క్యాండిల్ ఉన్నది అనమాట మనకి ఇక్కడ. ఓకే రైట్, సో ఏమైంది ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది కదా మనకి ఇక్కడ. అయితే ఇక్కడ మార్కెట్ దీన్ని అప్సైడ్ బ్రేక్ చేస్తుంది అనుకోండి, ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి సస్టైన్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఉంటే బుల్లిష్ సైడ్ చూసేవారు. కానీ ఇక్కడ ఏమైంది, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి తర్వాత ఏంటంటే మెయిన్ చెప్పాను కదా, మెయిన్ ఈ లిక్విడిటీ క్యాండిల్ ఉంది కదా, ఆ లిక్విడిటీ క్యాండిల్ ని మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ బ్రేక్ చేయలేదు అనమాట. ఓకే, సో అప్ సైడ్ బ్రేక్ చేయకుండా లైక్ మార్కెట్ ఏంటంటే ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ లోనే సస్టైన్ అయ్యి ఫేర్ వాల్యూ గ్యాప్ సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ ఉన్నమాట. సో మీరు ఇక్కడ వన్ అవర్ టైం ఫ్రేమ్ పెడితే మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది క్యాండిల్ ఏంటంటే డౌన్ సైడ్ సస్టైన్ అవుతుంది. అయితే ఇంకా చూపిస్తాను మీకు. ఓకే, సో అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది చూసుకుంటే ఇక్కడ ఇది సినారియోస్ నుంచి చూసుకుంటే ఇటు సైడ్ 1 అవర్ టైం ఫ్రేమ్ ఫేర్ వాల్యూగా, ఇది డే టైం ఫ్రేమ్ ప్రకారం వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ జోన్. ఓకే, సో టాప్ లో ఈ డాటర్ లైన్, ఈ డౌన్ లో ఈ డాటర్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్. సో ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఎర్లీ మార్నింగ్ మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే రాలేదు. సో ఒకసారి 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమైంది లైక్ అదే చెప్పాను కదా, ఈ జోన్ ఏదైతే ఉన్నదో ఈ జోన్ లో మార్కెట్ ఏమంటే లైక్ పుల్ బ్యాక్ ఇక్కడ సస్టైన్ లైక్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఈ ప్రెసెంట్ హై ఉంది కదా, ప్రెసెంట్ హైని ఈ హైని స్వీప్ చేసింది మాట. ఓకే, ఇది ప్రెసెంట్ డే హై, అంటే ప్రెసెంట్ డే హై అని కాదు, లేకపోతే ఈ హై ఇంపార్టెంట్ హైని లైక్ ఈ హైని స్వీప్ చేసి అట్ లాస్ట్ మార్కెట్ ఈ లోన్ అయితే మంచిగా బ్రేక్ చేసింది. అది ఎక్కడి నుంచి, ఓకే, ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ క్యాండిల్ రిజెక్ట్ అవుతుంది. అంటే మల్టిపుల్ క్యాండిల్స్ మీకు ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ లో సస్టైన్ అవుతూ క్యాండిల్ అనేది తర్వాత ఏమవుతుందంటే అట్ లాస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే రిజెక్ట్ అవుతుంది మాట ఇక్కడ మనకి. అంటే లైక్ ఈ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది మాట. ఇక్కడ పైన అప్ సైడ్ సస్టైన్ అవ్వట్లేదు, ఈ ఫేర్ వాల్యూగా పైన సస్టైన్ అవుతుంది.
అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ లిక్విడిటీ క్యాండిల్ అని చెప్పేసి. ఆ లిక్విడిటీ క్యాండిల్ కంటే అప్ సైడ్ సస్టైనబుల్ అవ్వదు మార్కెట్ అనేది. ఓకే. సో ఇదేమో అయితే ఒకటే, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ క్యాండిల్ ఇదే. ఇదిగో ఆ క్యాండిల్ టు ఈ క్యాండిల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనకి ఆహ్, అది మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద యాక్ట్ చేస్తుంది కదా మనకి. సో అది ఆహ్, ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ పైన ఉన్నదే లిక్విడిటీ క్యాండిల్ మాట. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్‌లో ఇంకా ఎక్స్‌ట్రీమ్‌కి ఇంకా చాలా ఉంటాయండి. సో మీకిక్కడ అయితే ఈ లిక్విడిటీ క్యాండిల్ ఎలాగనేది ఇక్కడ టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో అది కాన్సెప్ట్స్‌లో టీచ్ చేసేదన్నమాట. లైక్ క్లాసెస్‌లో టీచ్ చేసేదే. సో మీకిక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఇక్కడ రివీల్ చేయలేను. సో అన్ని లాజిక్స్ ఇక్కడ రివీల్ చేయలేను. ఓన్లీ కొంత పార్ట్ వరకే ఆర్డర్ బ్లాక్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, మామూలుగా నార్మల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ వరకే నేను ఇక్కడ టీచ్ చేయగలను గానీ, టోటల్ లాజిక్స్ అన్ని ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో ఎవరైనా సరే మీరు కూడా ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే, సో నేను ఈ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను. అండ్ దట్ టూ ఏప్రిల్ 1 అంటే ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే, సో మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్స్ దట్ టూ చాలా లో ప్రైస్. సో మీకు ఎక్కడ దొరకని చాలా తక్కువ అమౌంట్‌లో మీకు ఈ కంటెంట్ దొరుకుతుందన్నమాట. సో ఆ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ టోటల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఉంటారు. కొంతమంది లైక్ ఇప్పుడిప్పుడే లైక్ ఈ కాన్సెప్ట్స్ తెలిసే ఉంటది. లైక్ స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్ తెలిసే ఉంటది. బట్ స్టిల్ ఏంటంటే లిక్విడిటీ మీద ఆటిల మీద అవగాహన లేక మార్కెట్‌ని ఇంకా ట్రేడ్ చేయకపోవడం సరిగ్గా వాళ్ళకి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో అలాంటి పర్సన్స్ ఎవరైనా సరే ఇంకా టోటల్‌గా ఫుల్ లెంగ్త్‌లో నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. కంటెంట్ ఇష్టం కావాలనుకున్న వాళ్ళకి. ఓకే. సో కా ఈ నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. ఎవరైనా కావాలనుకుంటే వెళ్లి తీసుకోవచ్చు. ఓకే. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఈరోజే ఆహ్, ఫస్ట్ ఏప్రిల్ ఈరోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్. సో మనం మళ్ళా కంటెంట్‌లోకి వెళ్ళిపోతే లైక్ ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా, ఈ ప్రెజెంట్ డే హైని స్వీప్ చేసి మార్కెట్ ఏమవుతుంది, ఈ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్‌కొస్తుంది. ఓకే. సో మళ్ళా నేనేంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. సేమ్ అంతే. లైక్ ఇక్కడ అక్యుములేషన్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఒక అక్యుములేషన్ జోన్, మానిప్యులేషన్ జోన్, డిస్ట్రిబ్యూషన్ జోన్ ఉంటాయన్నమాట. సో ఈ అక్యుములేషన్ జోన్‌లో మార్కెట్ అక్యుములేట్ అయ్యి తర్వాత ఏంటంటే ఈ లోన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్‌కి వచ్చిందన్నమాట. అయితే మనకిక్కడే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక ఫార్మ్ అయిందన్నమాట. ఏంటి ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే, మన ఛానెల్‌ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, రిజెక్షన్ క్యాండిల్ అనేది చాలా చాలా బాగా తెలుసు. ఓకే. సో చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి ఇది 10:00 క్యాండిల్ ఉంచండి. ఈ 10:00 క్యాండిల్ మనకేంటంటే రిజెక్షన్ క్యాండిల్ మాట. అంటే ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ డే హై ఇదే కదా. ఓకే. సో ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఈ లిక్విడిటీ క్యాండిల్ టెస్ట్ చేస్తూ ఓకే. సో అక్కడ మనకేమవుతుంది అట్ ద సేమ్ టైమ్ 1 అవర్ టైమ్ ఫ్రమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఒక మిడ్ పాయింట్ అదే లైక్ సరిగ్గా బ్రేక్‌ఔట్ చేయకుండా, అప్ సైడ్ బ్రేక్‌ఔట్ చేయకుండా ఈ హై మీద అట్ ద సేమ్ టైమ్ ఈ గ్రీన్ క్యాండిల్ హై కూడా. ఈ హై టోటల్‌గా 2 ఈక్వల్ హైస్. అంటే లైక్ ఓకే. మీకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడితే ఇంకా బాగుంది. సో ఇదొక హై, ఈ హై మీద. సో 2 హైస్ మీద. ఓకే. సో ఏమవుతుంది మనకి లైక్ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది మనకి. ఓకే. సో అయితే ఇక్కడ మన ప్రత్యేకత ఏంటి? లైక్ ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లోనకి క్లోజ్ అవుతుంది. రైట్ బానే ఉన్నది. అయితే ఇది 10:00 ఓపెన్ అవుతుంది. 10:15 లోపు మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. సో అది కూడా వన్ ఆఫ్ ది క్రైటీరియా. మీకు ఇలాంటి క్యాండిల్స్ చాలా కనిపిస్తాయి. కనిపించిన ప్రతి క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు. ఓకే. సో కనిపించిన ప్రతి క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు మనకి. ఓకే. సో అందుకే మనం ఏంటంటే లైక్ ఇక్కడ ఇది 10:00 ఓపెన్ అవుతుంది కదా. 10-10:15 లోపు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలి మనం. సో చూసుకుంటే 10:00కి ఇక్కడ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సో 10:15కి లాస్ట్‌లో ఎక్కడ ఉన్నదో చూసుకోవాలి మనం. అంటే ఆ క్యాండిల్‌లోనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇమ్మీడియేట్‌గా వచ్చేయాలి మనకి. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్‌లో ఇక్కడ ఉన్నది మనకి. ఓకే. సో లాస్ట్‌లో 10:15 లోపు ఈ లోని మంచిగా మార్కెట్ అనేది బ్రేక్ చేస్తుంది. అంటే అది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌కి ఎలిజిబిలిటీ ఆ క్యాండిల్ అనేది. లైక్ ఇప్పుడు ఉన్నది చూడండి 10:00 క్యాండిల్ అనేది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌కి ఎలిజిబిలిటీ అయింది. అయితే ఎంట్రీ ఎలా అవుతాం అంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ ఓపెన్ టెస్ట్ చేయాలి మనం. ఈ క్యాండిల్ ఓపెన్ అంటే ఇది ఉంది కదా. ఓకే. సో ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం.
అయితే నెక్స్ట్ క్యాండిల్ అనేది ఆ ఓపెనింగ్ టెస్ట్ చేయకుండా మార్కెట్ అనేది స్లైడ్ అయిపోయింది. స్లైడ్ అయిపోయింది బానే ఉన్నది. సో, మార్కెట్ మళ్ళా స్లైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రిట్రేస్‌మెంట్ అయ్యి అప్ సైడ్ వస్తుంది. అయితే రిట్రేస్‌మెంట్ అయ్యి అప్ సైడ్ ఎలా వస్తున్నది? ఈ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి వస్తుందా? లేదా మనం ఇందాకలా డే టైమ్ ఫ్రేమ్‌లోని వాల్యూమ్ ఇంబాలన్స్ మిడ్ పాయింట్ ఏరియా అని చెప్పుకున్నాం కదా! దాన్ని టెస్ట్ చేసి వస్తుందా అంటే, దేన్ని టెస్ట్ చేయకుండా నార్మల్‌గా మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంది. అంటే ఇదొక రిట్రేస్‌మెంట్ మాట. మనం ఇక్కడ భయపడడానికి ఏమీ లేదు. పోనీ పక్కకెళ్ళి చూసుకుందాం. ఏమైనా ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లు గాని ఏమైనా ఉన్నాయా అనుకుంటే ఏమీ లేవు మనకి. ఓకే. సో, ఏమీ లేవు మాట. జస్ట్ ఏంటంటే మార్కెట్ అనేది ఒక రిట్రేస్‌మెంట్ ఇస్తుంది. అందుకే మనం ఇక్కడేంటంటే కళ్ళు మూసుకొని ఈ రిజెక్షన్ క్యాండిల్ ఉంది కదా! ఈ రిజెక్షన్ క్యాండిల్ యొక్క ఈ ఇంబాలన్స్ ఉన్నది కదా! ఇక్కడికొచ్చాక మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అయితే ఈ ప్రకారం చూసుకుంటే ఇది కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ వస్తదన్నమాట మనకి. ఓకే. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ కదా! సో, కొంచెం పెద్ద స్టాప్ లాస్ వస్తుంది. అంటే పెద్ద స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ విక్ అంతా మనం స్టాప్ లాస్ అవ్వాలి. ఓకే. ఈ విక్ ఇలా స్టాప్ లాస్ అవ్వాలి. అయితే ఇలాంటి టైమ్స్‌లో కొన్నిసార్లు పెద్ద స్టాప్ లాస్ వచ్చినప్పుడు మరి లాట్ సైజ్ పొజిషన్ సైజింగ్ అనేది చేసుకుంటారు. ఎప్పుడు ఏసే పొజిషన్ సైజ్ జరిగిందా మీకు స్టాప్ లాస్ ఎంత అయితే వస్తుందో దాన్ని తగ్గించి స్టాప్ లాస్ ఏసుకుంటారన్నమాట. లేదంటే మార్కెట్ ఇంకా డీప్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుందనుకుంటే ఎక్స్‌ట్రీమ్ కంటే ఈ ఎక్స్‌ట్రీమ్ పాయింట్‌కెళ్తుంటే అక్కడికెళ్ళిన తర్వాత ఇంకొన్ని యావరేజ్ చేసుకుంటారు. బట్ ఏమైంది ఎగ్జాక్ట్‌గా ఆ ఏరియాని ట్యాప్ చేసింది. ఓకే. సో, చూసారా ఇక్కడ? ఈ ఏరియా ఉంది కదా! ఈ ఓపెన్ టెస్ట్ చేసి మార్కెట్ అక్కడి నుంచి స్లైడ్ అయిపోయింది. అందుకే చెప్తాను కదా! లక్కీగా మనకి ఎక్కడి నుంచి స్లైడ్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ మనం ఎంట్రీ అవ్వకపోతే మనం ఎక్కడి వరకు చూసామనుకోండి. లేదు ఇంకా మార్కెట్ ఇంకా చిన్న స్టాప్ లాస్ కావాలి నాకు. ఎక్కడి వరకు చూసుకుంటే ఈ ఎంట్రీ మనకు దొరకకుండా పోతాం. లేదు పెద్ద స్టాప్ లాస్ ఉన్నది. ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి లైక్ ల లైక్ మీరు ఏమంటారు దాన్ని? పొజిషన్ సైజింగ్ చేసుకొని తక్కువ లాట్స్ ఏసుకొని. ఇన్ కేస్ ఒకవేళ ఇంకా బ్యాక్‌కెళ్తే ఇక్కడ మళ్ళా ఏంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇంబాలన్స్ ఉన్నది కదా! ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. అక్కడ ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకోవడం అలాగని చేసుకోవాలి. అంటే ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. ఒకవేళ డైరెక్ట్‌గా ఇక్కడే ఎంట్రీ అవుతాననుకుంటే ఈ ఎంట్రీ మరి మిస్ అయిపోతారు కదా! సో, చాయిస్ ఈస్ ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్ యొక్క ఒక పర్స్పెక్టివ్ బట్టి అక్కడ మీరు యాక్ట్ అనేది చేయాలి. లేదా కొంతమంది ఎలా చేస్తారంటే ఇక్కడ ఉంది కదా! దీన్ని టెస్ట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా చూసుకుంటారు. రైట్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే మళ్ళా మార్కెట్ ఇప్పుడు అప్‌సైడ్‌కి ఇలాగా రియాక్ట్ అవుతుంది. అప్‌సైడ్ ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళా రియాక్ట్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్స్‌లోకి రాకుండా డైరెక్ట్‌గా డౌన్ సైడ్‌కి స్లైడ్ అయిపోయిందన్నమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది మరి లేట్ ఎంట్రీ అయిపోతుంది. అంటే లేట్ ఎంట్రీ అంటే మార్కెట్ మళ్ళా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఎంట్రీ అవుదాం అనుకుంటే ఈళ్ళకి కూడా ఎంట్రీ రాకుండా పోయిందన్నమాట. సో, అది చెప్తాను కదా! సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాకు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోకపోతే ఇక్కడ ఎంట్రీ దొరకలేనట్టే. ఓకే. సో, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయన్నమాట. మీరు ఇక్కడ కావలిస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఈ ఎంట్రీ ఉన్నది చూడండి 13, 15 ఇది కూడా వన్ ఆఫ్ ది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాకే. కాకపోతే మార్కెట్‌లో మళ్ళా మనకి ఇక్కడ టెస్ట్ కాలేదు. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌లోని అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌లో ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. అదే ఇప్పుడు చెప్తున్నాను కదా! సో, మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళా మార్కెట్ అనేది అప్ సైడ్‌కి ఇక్కడికెళ్ళలేదన్నమాట. ఇక్కడికెళ్ళుండుంటే ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అక్కడి నుంచి స్లైడ్ అయిపోయింది. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే అలా ప్లాన్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా! ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ వస్తుంది కదా! ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇల్లాజికల్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. అంటే నేను ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వలేను. ఎంత పెద్ద స్టాప్ లాస్ అంటే కొద్దిగా పెద్ద స్టాప్ లాస్. ఎప్పుడు మాట్లాడుకునే దాని మీద చూసుకుంటే ఇది కొద్దిగా పెద్ద స్టాప్ లాస్. లేదు ఇంత పెద్ద స్టాప్ లాస్ నేను ఇవ్వలేను అనుకుంటే కొంతమంది ఎలా చేసుకుంటారంటే అంటే నా లాజిక్ కూడా ఇది వన్ ఆఫ్ ది నా లాజిక్ కూడా మరి. ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎంట్రీ అయిన తర్వాత ఆప్షన్స్‌లోకెళ్ళి 10 ఆర్ 20 పాయింట్స్ 10 ఆర్ మాక్సిమం 30 పాయింట్స్. ఓకే. 30 ఆర్ 20 ఒక 20 పాయింట్స్, 20 పాయింట్స్, 20 ఆర్ 30 పాయింట్స్. ఓకే. మీ ఇష్టం బట్టి. సో, ఈ యాక్చువల్ చెప్పాలంటే ఈ స్టాప్ లాస్ ఇలా కొట్టేసరికి 30 పాయింట్స్ అయిపోతాయి మాక్సిమం నాకు తెలిసి. ఈ స్టాప్ లాస్ ఈ విక్ నుంచి చూడండి. ఈ విక్ ఇలా కొట్టేప్పటికి 30 పాయింట్స్ అయిపోతాయి. లేదా 20 పాయింట్స్. 20 పాయింట్స్ స్టాప్ లాస్ అలా ఇచ్చుకొని మీకు ఇల్లాజికల్ స్టాప్ లాస్ మాట. అంటే ఆ 20 పాయింట్స్ మీ ఆప్షన్ ప్రైస్‌లో కొట్టేసి ఇంకా ఇక్కడే సస్టైన్ అవ్వచ్చు. సస్టైన్ అయ్యి ఇక్కడి నుంచి పడిపోయినా పడిపోవచ్చు. సో, అది వన్ ఆఫ్ ది నెగెటివ్ పాయింట్ కూడా అవ్వచ్చు మనం. అయితే ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇలా స్లైడ్ అయిపోయింది కదా! 20 పాయింట్స్ అయితే ఇక్కడ టచ్ అవ్వవు. సో, అలాగేంటంటే ఈ స్టాప్ లాస్ టోటల్‌గా ఇవ్వకుండా ఇల్లాజికల్ స్టాప్ లాస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. అంటే కొన్నిసార్లు పెద్ద స్టాప్ లాస్ ఉన్నట్టు. బట్ స్టిల్ అది లాజికల్ స్టాప్ లాస్ కాదు. మెయిన్ లాజికల్ స్టాప్ లాస్ అయితే ఇదే అవుతుందన్నమాట. ఈ పాయింట్ ఇలా అవుతుంది. ఓకే. సో, అలా కూడా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో, రైట్.
అయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిందే మార్కెట్ అనేది ఎప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడు నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ ఈక్వల్ లోస్ లిక్విడిటీని టార్గెట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ అయితే లైక్ ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఫస్ట్ టార్గెట్ టోటల్గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం ఫస్ట్ టార్గెట్ ఆర్ ఓవరాల్ టార్గెట్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. బికాస్ మనకి ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫ్లో ఏరియా మనకు వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందాకలా మనం డే టైం ఫ్రేమ్ లో గీసుకున్నాం కదా, లైక్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా కూడా వస్తుంది అన్నమాట దగ్గరికి. సో బెటర్ అక్కడ మనం టోటల్గా ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఆప్షన్. సో అయితే ఇక్కడ ఏంటంటే రిస్క్ రివార్డ్ తక్కువ ఉండొచ్చు, బట్ మార్కెట్లో చాలా క్విక్గా మూవ్మెంట్ వచ్చింది. చాలా 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 ఈజీగా మనీ మేక్ అయిన ఎంట్రీ అన్నమాట మనకి. సో అప్రాక్సిమేట్లీ మనకి 1:4 అలా తక్కువ ఉండొచ్చు రిస్క్ రివార్డ్. బికాస్ ఏంటంటే స్టాప్ లాస్ పెద్దది వల్ల మనకి. ఓకే, సో స్టాప్ లాస్ పెద్దది వల్ల లైక్ రిస్క్ రివార్డ్ మనకి ఇక్కడ తక్కువగా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే అంటే 1:4 అలాగే వస్తుంది. ఓకే, సో అంటే ఈ మిడ్ పాయింట్ నేనైతే ఇదే అంటాను, ఇదే బెస్ట్ ఏరియా టు ఎగ్జిట్ ఓవరాల్ ఆల్ ఎగ్జిట్. సో ఎందుకు అది ఎగ్జిట్ అయిపోవాలి ఏంటంటే తర్వాత మీకు చెప్తున్నాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఫస్ట్ ఎంట్రీ అయితే ఇంకో సెకండ్ ఎంట్రీ కూడా ఉందని చెప్పాను కదా, ఆ సెకండ్ ఎంట్రీ ఇంకా చాలా చాలా సింపుల్ ఎంట్రీ అనమాట. అది ఎలాగ ఎంట్రీ అంటే చూపిస్తాను. ఓకే, సో మార్కెట్ ఏంటంటే మళ్ళీ డౌన్ సైడ్కి ఇలా ర్యాలీ అయిన తర్వాత ఈ ఆర్డర్స్ లో గ్యాప్ ఫిల్లింగ్ ఒక మిడ్ పాయింట్ ఏరియా ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశానంటే నేను బుల్లిష్ సైడ్ వెళ్దామని ప్లాన్ చేశాను. అయితే బుల్లిష్ సైడ్ కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోవడం కాదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశాం. అయితే ఏం జరిగింది మనకి అక్కడ, సో ఇప్పుడు మార్కెట్ ఇటు సైడ్ లైక్ డౌన్ సైడ్ వచ్చింది కదా, డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ రోజు అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్. ఈ రోజు మార్కెట్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్. అయితే ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మరి అప్ సైడ్ ట్రీట్ చేస్తున్నారు కదా అంటే కౌంటర్ ట్రెండ్ అనమాట. టోటల్ గా బుల్లిష్ సైడ్ కాదు, కౌంటర్ ట్రెండ్. అయితే మరి వచ్చిందా అంటే చూద్దాం. లైక్ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే ఈ హైన్ అనేది మంచిగా బ్రేక్ చేయాలి. ఓకే, ఈ హైని చూడండి, ఈ హైని మార్కెట్ అనేది మంచిగా బ్రేక్ చేస్తారు. బికాస్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది అనమాట. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తేనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వచ్చేది మనకి. మరి అయ్యిందా మనకి అది ఏంటంటే డే టైం ఫ్రేమ్ యొక్క ఫేర్ వాల్యూగా మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి అయ్యిందా అంటే అవ్వలేదు మనకి. అయితే ఇక్కడ ఎలా జరిగిందంటే మార్కెట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలంటే ఇదేంటిది మళ్ళీ ఇందాక మనం ఈక్వల్ లోస్ లిక్విడిటీ టార్గెట్ ను మార్కెట్ టార్గెట్ చేస్తుందని చెప్పాను కదా, అదే ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఆర్డర్ ఫ్లో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో అవుతుందన్నమాట. సో మల్టిపుల్ లైక్ ఏంటంటే మార్కెట్లో మనకి రెసిస్టెన్స్ అనుకోండి, రెసిస్టెన్స్ అంటే సింపుల్ ప్రైస్ ఎక్స్పర్ట్ గా రెసిస్టెన్స్ అనుకోండి. సో మల్టిపుల్ ఆర్డర్ ఫ్లోస్ వస్తున్నాయి. ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైం అంటే ఆర్డర్ ఫ్లో. ఓకే, సో ఆర్డర్ ఫ్లోస్ మనకి అక్కడ వస్తున్నాయి అన్నమాట. ఆ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు ఇలా రిట్రేస్మెంట్ అయింది కదా, రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. చూడండి ఇక్కడ సిఐఎస్డి ద్వారా ఎంట్రీ అవుతున్నాం మనం. సిఐఎస్డి అంటే ఆల్రెడీ మీకు మనకి సాటర్డే మీకు వీడియో చేసి పెట్టాను కదా, సిఐఎస్డి అంటే ఏంటి అనేది. ఆ టైప్ ఆఫ్ బేస్డ్ ఎంట్రీ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ అలాగే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా. లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, లైక్ ఇదంతా ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఇది ఉంది చూడండి, ఈ ఆర్డర్ ఫ్లో టచింగ్ ఓపెనింగ్ పాయింట్ టచింగ్ అనమాట. అక్కడి నుంచి మనకి రిట్రేస్మెంట్ వస్తుంది కదా, ఈ రిట్రేస్మెంట్ లో లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తుంది. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్. సో సింపుల్ ఎంట్రీ, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ వస్తుంది. అంటే లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఇదే కదా మన సిఏఎస్డీలో. ఓకే, అది ఇలా స్టాప్ లాస్ ఇచ్చుకుంటారు. స్టాప్ లాస్ ఇచ్చుకొని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకుంటారు మనం. ఇది చాలా 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 సింపుల్ ఎంట్రీ. దీంతో పోల్చుకుంటే ఇది చాలా చాలా సింపుల్ ఎంట్రీ. సింపుల్ ఏం లేదు. మార్కెట్ ఏమవుతుందంటే ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలంటే ఈ హైన్ బ్రేక్ చేయాలి. అయితే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకుండా అక్కడే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉంది. మార్కెట్ ఏంటంటే ఓవరాల్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్. సో మరి ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడ రిట్రేస్మెంట్ అయ్యి అప్సర్కి వెళ్తుంది కదా మార్కెట్, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇదిగోండి. సో లాస్ట్ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినప్పుడు లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఏది, ఈ గ్రీన్ క్యాండిల్ కదా మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇదిగో ఈ లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్. ఓకే, సో ఈ లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఇదే కదా, అక్కడ మనం అలాగా ఆర్డర్ బ్లాక్ లా తీసుకుంటాం. ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం, అదే సిఏఎస్డి క్యాండిల్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అయ్యింది. ఓకే, అక్కడ మనం ఏంటంటే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళి పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి ఏంటంటే
బికాస్ మీ టార్గెట్ ఎంట్రీ అవుతున్న టైం ఇక్కడ ఏంటంటే 2:30, 2:20 ఆ టైం అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ టార్గెట్ అచీవ్ అయ్యేసరికి 2 అయిపోయింది. మంచిగానే లైక్ ఏంటంటే 2:20కి అయితే అయిపోయింది. అయితే నెక్స్ట్ లైక్ ఏంటంటే మార్కెట్ ఏం చూసుకుంటే లైక్ ఇక్కడ వాల్యూమ్ సారీ ఇవన్నీ ఒకసారి డిలీట్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్‌ని ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. లైక్ టార్గెట్ ఇంకా నెక్స్ట్ ఎక్కడి వరకు ట్రైల్ చేసుకోవచ్చు అంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే. సో సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ట్రైల్ చేసుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ టార్గెట్ ఇదే కదా! ఫస్ట్ టార్గెట్ ఏముంది? ఫస్ట్ టార్గెట్ ఇది మనకి. ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయ్యేసరికి టైం అనేది 2:40 అయిపోయింది. అంటే 3 అయిపోతుంది మనకి దగ్గరగా. మనకి ఇది లైక్ ఏంటంటే ఓవరాల్ టార్గెట్ ఏంటంటే ఓవరాల్ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు ఇలాగెళ్ళాలి. ఓకే. సో ఓవరాల్. బట్ మార్కెట్ అనేది 3 లైక్ 3:30కి అయిపోతే క్లోజ్ అయిపోతుంది. పాసిబిలిటీ టార్గెట్ ఏంటి మనకి ఫస్ట్ టార్గెట్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ పాసిబిలిటీ ఏరియా ఏంటంటే ఇందాక మార్కెట్ ఇక్కడి నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా! మరి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఇదే కదా మనకి. ఆ లాస్ట్ బయింగ్ క్యాండిల్ యొక్క మిడ్ పాయింట్ ఏరియా కూడా మార్కెట్‌ని ఇక్కడ ట్యాప్ చేస్తుందన్నమాట. ఇదిగో చూడండి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా మీకు ఆ మిడ్ పాయింట్ ఏరియా కూడా ట్యాప్ చేస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. టైం లేదు ఇక్కడ మనకి. ఇది ఓవరాల్ ఇక్కడ ఏంటంటే ఇంకా లైక్ మార్కెట్ ఇక్కడ వరకు ట్రైల్ చేసుకోవడానికి అంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ, థర్డ్ టార్గెట్ ఇక్కడ వరకు ట్రైల్ చేసుకోవడానికి టైం లేదు మనకి. సో అది రేపు కంటిన్యూ అవుతది. రేపు అంటే లైక్ మార్కెట్‌లో మళ్ళా ఏదైనా లైక్ మంచి అంటే లైక్ న్యూస్ ఏం లేకుండా నార్మల్‌గా ఉన్నదంటే ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకే ఎళ్తదన్నమాట. లేదు ఏదైనా లైక్ ఫండమెంటల్‌గా మంచి న్యూస్ వచ్చి క్రూడ్ ప్రైస్‌లో ఇంకా వచ్చిందంటే లైక్ క్రూడ్ ప్రైస్‌లో ఇంకా ప్రైసెస్ తగ్గిందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతది. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే టైం లేదిక్కడ మనకి. సో, ఇక్కడ మనం ఏంటంటే కొంచెం లాజికల్‌గా కూడా థింక్ చేస్తూ యాక్ట్ చేయాలన్నమాట మార్కెట్‌లో మనం ఎప్పుడైనా సరే. సో, ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఈ ఎంట్రీలో. ఓకే. బికాజ్ టైం అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చూస్తే టార్గెట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ఇక్కడి నుంచి కన్సాలిడేట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వలేదనుకోండి, మీకు అంటే లైక్ మీకు తెలుసు ఇక టైం 3 అయిపోయిన తర్వాత ఇంకా మనకి లైక్ ఇంకా ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే ఇక్కడ కన్సాలిడేట్ అయిపోతే వచ్చిన అమౌంట్ పోతుంది. అంటే టోటల్ అమౌంట్ పోదు. నో లాస్, నో ప్రాఫిట్ అయిపోతుంది. సో, ఆ విధంగా ఏంటంటే లాజికల్‌గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ అనే ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ టైమ్‌కి ఎంట్రీ అవుతున్నాం, పాసిబుల్ టార్గెట్ ఎక్కడున్నది ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొజిషన్ క్యారీ చేయం ఇక్కడ మనం. పొజిషన్ క్యారీ చేస్తే వేరు. ఆప్షన్స్‌లో పొజిషన్ క్యారీ చేయడం అనేది కొంచెం లైక్ ఇల్లాజికల్. అంటే ప్రెజెంట్ డేస్‌లో అయితే ఇంకా లైక్ ఇల్లాజికల్. బికాజ్ ఏంటంటే ఒకరోజు గ్యాప్ అప్ అవుతుంది, ఒకరోజు గ్యాప్ డౌన్ అవుతుంది. దానికి ఇష్టం వచ్చినట్టు అవుతుంది మనకి. సో, బేస్డ్ ఆన్ టోటల్లీ న్యూస్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుంది కాబట్టి సో, ఇది పాసిబిలిటీ టార్గెట్ మనం చూసుకొని ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా మంచిది మనకి. సో, ఆ విధంగా ఏంటంటే ఇది చాలా సింపుల్ ఎంట్రీ. చిన్న స్టాప్ లాస్ చాలా మంచి రిస్క్ రివార్డ్ కూడా వస్తుంది. అయితే ఇందాకల ఏంటంటే అది లైక్ పెద్ద టార్గెట్ ఇచ్చుండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే అది 1:4 అలా వచ్చింది. ఇది చిన్న టార్గెట్ అయినా సరే ఇది 1:5 అలా వస్తుంది. జస్ట్ బికాజ్ ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ అక్కడ పెద్దదున్నది. ఇక్కడ చిన్నదున్నది. ఇక్కడ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అక్కడ పొజిషన్ తగ్గించుకుంటామన్నమాట. అంత పొజిషన్ సైజింగ్ రిస్క్ రివార్డ్ మీద బ్యాలెన్స్ అయ్యి ఉన్నది మనం. ఓకే. సో, అది ఈరోజు టాపిక్ మాట. సో, టోటల్ ఎక్స్‌ప్లనేషన్ చాలా మంచి మార్కెట్ ఈరోజు మనకి 2 ఎంట్రీస్ మనకిచ్చింది. సో, మీకు గనక మీకు ఏదైనా లైక్ మీరెక్కడ ఎంటర్ అయ్యారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీ అనాలిసిస్ కూడా సేమ్ ఇలాగ ఉన్నది. ఎగ్జాక్ట్‌గా ఇలాగ ఉన్నది. ఎగ్జాక్ట్‌గా ఇలా అనలైజ్ చేసుకున్నారనుకుంటే మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. లేదా మీకేదైనా ఇప్పుడు ఈ చెప్పిన కాన్సెప్ట్‌లో ఏదైనా పాయింట్స్ అర్థం కాకపోతే, కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా! సో, ఎవరైనా సరే ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే సో, ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో, స్మార్ట్ మనీ, లిక్విడిటీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి టోటల్ డెప్త్‌గా డీప్‌గా దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ నేర్పించబడడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్‌లోనే. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు మరి. సో, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం టోటల్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతవరకే. కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఉంటాను. టేక్ కేర్. బాయ్.